హలో అండి, ఈరోజు ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంది, బయటకు వెళ్తున్నాం. నేను ఇంకా తెలుగు పదాలు పూర్తిగా ప్రొనౌన్స్ చేయడానికి నేర్చుకోలేదన్నమాట. సో ఏదైనా తప్పుగా మాట్లాడితే గమనించండి. హైదరాబాద్లో టెంపరేచర్ మామూలుగా లేదు, చూస్తున్నారు కదా. బట్ ఈరోజు అయితే తప్పకుండా వెళ్ళాలి, పోతాం. సో ఇక్కడ ఒక స్టోర్లో ఎంటైర్ స్టోర్ మీద 50% ఆఫ్ జరుగుతుంది అనమాట. సో ఈ స్టోర్లో ఏ క్లాత్స్ కొంటే కూడా మనకి 50% ఆఫ్ ఉంటుంది. She would have loved it, but unfortunately she is in her hometown, so I have to select. I like these kind of dresses anamata, colorful ga koncham shiny ga unte naaku ishtam, but she loves comfortable clothing, so ilantidi konalemu. Mission successfully failed anamata. Anni dress okasari trial esukovali, tanu ikkada ledhu kada, so dress teesukovam anadi kudaradu. వేరే ఏదైనా గిఫ్ట్ చూడాలి. ఇప్పుడు స్ట్రిక్ట్లీ నో ఫూటర్స్ అనమాట. తన దగ్గర ఆల్రెడీ చాలా ప్యార్స్ అయితే ఉంది, సో ఫుట్ వేర్స్ వద్దు. తనకి ఇలాంటి బ్యాగ్స్ అంటే చాలా ఇష్టం అనమాట. సో ఇందులో ఏదో ఒక మంచి బ్యాగ్ అయితే ఫస్ట్ తీసుకుందాం. ఇప్పటివరకు ఒక్క గిఫ్ట్ కూడా కొనలేదు. టైం అయితే ఆల్రెడీ 2 hours గడిచిపోయింది, సో ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ టైం. సో ఇందులో ఏదో ఒక మంచి బ్యాగ్ అయితే ఫస్ట్ కొనుక్కుందాం. సో తనని సర్ప్రైజ్ చేయడానికి ట్రై చేద్దాం. మాల్లో ఇంటర్నెట్ పని చేయలేదంట, మాన్యువల్ బిల్ ఇస్తున్నారు. సో ఫస్ట్ గిఫ్ట్ అయితే కొనేసాం, నెక్స్ట్ గిఫ్ట్ చూద్దాం. సో ఫెల్ట్ హంగ్రీ. గిఫ్ట్ కొనడం చిన్న కథ కాదబ్బా, నిజంగానే చాలా పెద్ద టాస్క్ అనమాట. సో మాల్లో నుంచి బయటకు వెళ్ళి తినడానికి ఓపిక లేదనమాట. సో ఇక్కడే బరిటోస్ కొనుక్కున్నా. సో తిందాం, తర్వాత వెళ్ళి ఇంకా గిఫ్ట్స్ కొందాం. ఆల్సో ఇప్పటివరకు ఒకే గిఫ్టే కొన్నా అనమాట. ఒక బ్యాగ్ కొనుక్కున్నా. గిఫ్ట్ కొందామని డిసైడ్ అయిన నెక్స్ట్ సెకండ్లో నుంచి బ్రెయిన్ అయితే పని చేయట్లేదు. ఏ థాట్స్ రాలేదు, ఏ గిఫ్ట్ కొందామని ఒక ఐడియా రాలేదు. నాకు తెలిసిన వరకు అందరికీ ఇలాగే జరుగుతాయేమో. మాల్కి వచ్చి 3 hours అయిందనమాట. ఇప్పటి వరకు ఒకే గిఫ్ట్ కూడా. టైం అయితే ఆల్మోస్ట్ 5 అయిపోతుంది. సో ఇప్పుడు బయటకు వెళ్ళి గిఫ్ట్స్ అయితే చూద్దాం. మాల్లో ఇంకా ఒక్క షాప్ ఉంది, అది మాత్రం చూద్దాం. షీ ఈజ్ నాట్ ఇన్ టు కాస్మెటిక్స్, సో కాస్మెటిక్స్ ఏం కొనలేము. డ్రెస్సెస్ షీ హ్యాస్ టు ట్రై ఇట్, సో అది కూడా కొనలేము. సో ఏదైనా టాయ్స్, ఫ్యాన్సీ ఐటమ్స్ అలాంటిదే కొనాలన్నమాట. సో మినిసోలో నుంచి ఇంకా ఒక గిఫ్ట్ అయితే కొనుక్కున్నా. సో చూస్తున్నారు కదా, ఇది సెకండ్ గిఫ్ట్ అనమాట. ఇది ఇంకా ఒక గిఫ్ట్ అనమాట. సో ఈ గిఫ్ట్తో పాటు ఇప్పటి వరకు 3 గిఫ్ట్స్ అయితే కొనేసాము. ఇప్పుడు మాల్లో నుంచి బయలుదేరుతున్నాను అనమాట. ఎండ కూడా తగ్గిపోయింది, సో ఇంకా బయటకు వెళ్ళి ఏదైనా గిఫ్ట్ కొందామని చూద్దాం. చాలా ట్రై చేశాను ఇక్కడ లోకల్లే కొనడానికి, బట్ కుదరలేదన్నమాట. సో అందుకబట్టి ఇప్పుడు లూలు మాల్కి అయితే పోతున్నా. అది సర్ప్రైజ్ చేయాలని డిసైడ్ అయిపోయినా, సో ఇలాంటివి చేయాలి. సో అంతే అండి. స్నాక్స్ తర్వాత కొంచెం గిఫ్ట్స్ అయితే కొనుక్కున్నాను అనమాట. సో రేపు సుమి అన్పాక్ చేస్తున్నప్పుడు నేను ఏమేమి కొన్నా అని మీరు తెలుసుకోవచ్చు. మార్నింగ్ 5 o'clock అయితే ట్రైన్ ఎక్కాను. మనోడిని అక్కడ రమ్మన్నాను. ఒక 11కి రీచ్ అయిపోతాను. తర్వాత చూద్దాం సర్ప్రైజ్ అవుతున్నాడా లేదా, ఏం చెప్తున్నాడో చూద్దాం. హాయ్ జై నేను లేకుండా ఫస్ట్ టైం వచ్చేసాడు వందే భారత్ ఎక్స్ప్రెస్ లోని. ఇద్దరం కలిసే వద్దాం అనుకున్నాం, బట్ నేనైతే కొంచెం ముందే వచ్చా. బట్ ఈసారి ఎప్పుడైనా ఇద్దరం కలిసి అయితే వస్తాము. ఎలా ఉంది జై కుమార్, ట్రైన్ మంచిగా ఉందా? ఈసారి నేను కూడా ఎప్పుడైనా చెయ్యాలి. ఒక్కసారి కూడా చేయలేదబ్బా, బట్ ఈసారి చేద్దాము. ఎండేమో చాలా ఎక్కువగా ఉంది, ఇంటికైతే వెళ్ళిపోవాలన్నమాట. ఈ వ్లాగ్ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. బాయ్.